ఋతువులకు అనుగుణంగా పంటల సాగు చేపడితే లాభాలను గడించవచ్చు. ఇందుకు నిదర్శనమే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ఓ రైతు. తనకున్న 3 ఎకరాల్లో 1 ఎకరంలో నిలువు పందిళ్లను ఏర్పాటు చేసుకుని 2 ఏళ్లుగా తీగజాతి పంట అయిన కాకరను సాగు చేస్తున్నారు. ఏడాది పొడవునా నాణ్యమైన దిగుబడిని తీస్తూ నిరంతరాయంగా ఆదాయాన్ని పొందుతున్నారు. కాకర అనగానే అందరికీ చేదు గుర్తుకొస్తుంది. కానీ పందిరి జాతి కూరగాయల్లో కాకరకు విశిష్టమైన స్థానం ఉంది. అధిక దిగుబడినిచ్చే సంకర జాతి రకాలు స్థిరమైన మార్కెట్ అందుబాటులో ఉండటం వల్ల కాకర సాగు ఎంతో లాభదాయకంగా ఉంది. అందుకే ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం కల్లూరు కండ్రిగ గ్రామానికి చెందిన రైతు మస్తాన్ కాకరను సాగు చేస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ కాకర తోటను చూడండి. పందిరి విధానంలో కాకుండా నిలువు పందిరిపై సాగు చేస్తున్నారు రైతు మస్తాన్. కూలీల సమస్య ఉండటంతో పెట్టుబడి ఎక్కువైనా డ్రిప్ మల్చింగ్ విధానంలో సాగు చేస్తున్నారు. సాగునీటితో పాటు సూక్ష్మ పోషకాలను డ్రిప్ ద్వారా అందించడంతో మొక్కలు ఆరోగ్యంగా పెరిగి నాణ్యమైన అధిక దిగుబడి వస్తోంది. నిలువు పందిరి విధానంలో సాగు చేయడం వల్ల పంట కోత కూడా సులభంగా ఉంది. వచ్చిన దిగుబడిని తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు తరలిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. వేరుశనగ, మిరప అంతా పెట్టి కొద్దిగా దిడిగా ఉండింది. నూతనంగా ప్రయోగం చేద్దామని ఈ కాకరకు వచ్చాను. కాలువలకు 2 సంవత్సరాలుగా కాకరగా సాగు చేశాను. కాలువల మీద పెద్దగా రాలేదు. నూతనంగా ఇది కొత్తగా టెక్నాలజీ డ్రిప్ లైన్ మీద వేసుకున్నాను. ఇదైతే బాగానే ఉంది. ఫలితాలు అయితే దీంట్లో అయితే బాగానే ఆదాయం వస్తుంది. యూట్యూబ్లో చూసుకుంటా ఇది ఇటు చేస్తాం ఇటు చేస్తే లాస్ అవుతుంది కదా, ఇటు చేస్తే ఇంకేదన్నా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, అది చూసి చేద్దామని పందిళ్ళు, ఈ మల్చింగ్ సీటు, డ్రిప్ లైన్ వేసుకుని చేస్తున్నాను. అయితే వస్తాయి, పురుగు వస్తుంది, ఫంగసైడ్ వస్తుంది, ముడత వస్తుంది. పురుగుకి ఏదైనా ప్లిదోరా, బెంజైట్ అయ్యేది వాడుకుంటాం. ముడతకి రీజెంట్ అలాంటివి వాడుకుంటాం. ఫంగసైడ్కి ఏదంటే రెడీమేడ్ గోల్డ్, ఇండెక్స్, సెల్తిమో, నెసోడియం. ఫంగసైడ్కి అయితే ఈ క్రాప్ అయితే ఫంగసైడ్కి ఎక్కువ వాడుకోవాల్సి వస్తుంది, అవి వాడుకుంటూ ఉంటాం. గ్రోత్కి ఏదన్నా బెంజైట్, 1919 ఇలాంటివి వాడుకుంటూ వస్తూ ఉంటాము. మామూలుగా డ్రిప్ లైన్ మీద అయితే గ్రోత్కి అయితే డ్రిప్ లైన్ మీదనే సప్లై ఇచ్చేస్తాము. పైన ఏదైనా కొట్టుకోవాలంటే 1919, దంజం గోల్డ్, ఇంకా చాలా రకాలు వస్తూ ఉంటాయి. మొత్తం మీద అయితే నేను డ్రిప్ లైన్ మీద ఇస్తాను. బోరాన్ కానీ ఇలాంటివన్నీ గ్రోత్కి అయితే. పైన పెద్దగా కొట్టే అవకాశం అయితే తీసుకోను. ఒక 15 రోజులు కట్ట పిచికారీ చేస్తూ ఉంటాం. గ్రోత్కి కానీ పురుగు కానీ. పురుగు అయితే 1 నెల అవుతుంది. పురుగు ఒకసారి కొడితే మళ్ళీ 1 నెల రోజులు కొట్టాల్సిన అవసరం రాదు. ఫంగసైడ్కి అయితే 10 రోజులకు ఒకసారి ఫంగసైడ్కి అయితే కొట్టాల్సి వస్తుంది. దిగుబడి అయితే ఈ డ్రిప్ లైన్ మీద అయితే దిగుబడి బాగానే ఉంది. 80 బస్తాల దాకా దిగుబడి వస్తుంది. ఎక్కడ అంటే ప్రస్తుతం కోయంబేడు, బెంగళూరు, హైదరాబాద్ అయితే మొన్న టచ్ చేసాము. బెంగళూరు అయితే ఇంతకుముందు పంపిస్తానే ఉన్నాను. కోయంబేడు, బెంగళూరు అయితే 2 సంవత్సరాలు పంపించాము. కొత్తగా అయితే ఇప్పుడు హైదరాబాద్ పంపిస్తున్నాం. 40 రూపాయలు హైదరాబాద్ వేశాడు. బెంగళూరు అయితే ఇక్కడే రేట్ ఫిక్స్ చేసుకొని ఇక్కడే మనకు అమౌంట్ కట్టేసి కాటా పెట్టుకుని ఎత్తుకొని వెళ్తాడు. ఎకరాకి ఖచ్చితంగా అయితే 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. 1 లక్ష రూపాయలు మనం తీయాలంటే ఒక 4 కటింగ్లు, 3 కటింగ్ రేటు బాగుంటే 3 కటింగ్లకంతా మన పెట్టిన పెట్టుబడి మనకు ఖచ్చితంగా అయితే వచ్చేస్తుంది. ఒక 30 రూపాయల రేంజ్లో కానీ అమ్మితే 20-25 అమ్మితే 4వ కటింగ్కి కంప్లీట్గా మనకు పెట్టిన పెట్టుబడి వస్తుంది. తర్వాత మనం చేసుకోదాన్ని బట్టి 10 కటింగ్ల దాకా చేసుకోవచ్చు. అది మన వ్యవసాయం మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. మ్యాక్సిమం ఒక ఎకరాకి 1 లక్ష రూపాయల పైన అయితే వస్తుంది సింపుల్గా. అయితే మన వ్యవసాయం మనం చేసేదాన్ని బట్టి అయితే ఉంటుంది. ఈ డ్రిప్ లైన్ మీద, పందిళ్ళ మీద అయితే బాగుంది. 2 సంవత్సరాలుగా అటు ఇటుగా కష్టపడతానే వచ్చినాము. పెద్దగా పెట్టుబడి వచ్చింది కానీ ఆదాయం అయితే రాలేదు. ఈ సంవత్సరం అయితే కొద్దిగా బాగానే వచ్చింది. వాటి మీద అయితే కష్టం అయితే ఇప్పుడు సమయానికి మనకు లేబర్ చెక్క అని ఈ టెక్నాలజీ ఉపయోగించుకున్నాము. డ్రిప్ లైన్ మీద దీనికి నీళ్ళు కట్టే పని లేదు, మందులు వేసే పని లేదు.